మనలో చాలా మందికి శివుడు మొగలి పువ్వుకు శాపం ఇచ్చాడని, ఈశ్వరుడి పూజలో మొగలి పువ్వు వాడకూడదని తెలుసు. కానీ ఈశ్వరుడు మొగలి పువ్వుకి వరం కూడా ఇచ్చాడు. అదేంటో శివపురాణంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. విధాతకు సపోర్ట్ గా అప్పుడు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి దుష్ట కేతకమా అంటే కేతకం అంటే మొగలి పువ్వు, నీకు ఇకపై పూజలలో స్థానం లేదు అని చెప్పి శపిస్తాడు. వెంటనే దేవతలందరూ పరమేశ్వరుడి పాదాల దగ్గరున్న మొగలి పువ్వులన్నింటినీ దూరంగా పెడతారు. ఆ శాపానికి మొగలి పువ్వు బాధపడుతూనే, స్వామి మీరిచ్చిన శాపంతో ఇక నా జన్మ నిష్ఫలం అయిపోయింది, శివనామస్మరణ చేస్తేనే సమస్త పాపములు నశిస్తాయి అంటారు కదా, అలాంటిది నేను నీ దర్శనమే చేసుకున్నా కదా స్వామి, ఏదో ఒకలాగా నన్ను ఈ శాపం నుండి బయటపడేయని ప్రార్థిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, నేను పలికేను అంటే అది విధివాక్యం, దాని నుండి తప్పించలేము, అందుకే నేను నిన్ను ధరించలేను. పైగా నువ్వు చేసిన తప్పు వల్ల మిగతా పువ్వుల్లాగా వికసించడం అనేది నీకు ఉండదు, ఎప్పుడు ముడుచుకునే ఉంటావు. కానీ ఒక వరం ఇస్తున్నా నీకు, అదేంటంటే నా భక్తులు నిన్ను ఎప్పుడూ ఇష్టంగా ధరిస్తారు. అండ్ భూలోకంలో ఉన్న అన్ని పుష్పాల కంటే ఆరోగ్యకరమైన పుష్పంగా నువ్వు ప్రకీర్తి పొందుతావు. ఇంకొకటి, నువ్వు ఛత్ర రూపంలో నా పైన ఉంటావు, అంటే ఆయనకి గొడుగులా మొగలి పువ్వును పెట్టచ్చు, పైన సింహాసనానికి గొడుగులాగా.